హలో ఎవ్రీవన్. నేను మీ పుష్ప. ఈరోజు మన పుష్ప కిచెన్లో స్పెషల్ సగ్గుబియ్యం దోశ. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఓవర్ నైట్ పెరుగులో సగ్గుబియ్యం నానబెట్టండి. అలాగే మార్నింగ్కి నానిపోతాయి కదా. తగినంత రైస్ ఫ్లోరు, అలాగే కొంచెం మైదా పిండి, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు అండ్ కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా కలపండి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసి మన దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపండి. ఎప్పుడు నార్మల్ దోశలే తింటాం కదా, ఒకసారి ఈ సగ్గుబియ్యం దోశ కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే నచ్చింది. బాగా కలిపాక ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇది బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఐటమ్ అండి. సో మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని అలాగే ప్యాన్ హీట్ అవ్వగానే దోశ షేప్లో వేసుకొని చేసుకుంటే మనకెంతో ఇష్టమైన సగ్గుబియ్యం దోశ రెడీ. సో మనం డైలీ చేసేది కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్ దోశ అంటే పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. అంతేకాదు సగ్గుబియ్యము తింటే మన బాడీలో హీట్ కూడా పోతుంది. సో మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను సిమ్లో పెట్టి చేస్తున్నానండి. సో మీరు కూడా అలానే ట్రై చేయండి. మూత పెట్టి మీరు కావాలంటే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోండి. చిన్నపిల్లలకి ఇంకా బాగా టేస్టీగా అనిపిస్తుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ దోశ. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.